ఇదేనా అధ్యాయంలో భాగంగా నిర్గమాకాండము 32, 33 సమయాన్ని బట్టి 34వ అధ్యాయం వరకు మనం ధ్యానిద్దాం. చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. లేఖనాల్లోని సత్యాన్ని మేము గ్రహించి సత్యమందు మా మనసులు మా హృదయాలను స్థిరపరచండి. ఏ ఉద్దేశంతో ప్రభానైనా మీ మనసును మీ హృదయాన్ని మిమ్మల్ని ఎరగాలని మీరు వీటిని రాయించి మా కొరకు ఇచ్చారు తండ్రి. దాన్ని మేము గ్రహించడానికి పరిశుద్ధాత్మ తండ్రి అయా ఆత్మ జ్ఞానం ఇచ్చి మమ్మల్ని నడిపించి అయా మీతో అన్యోన్య సంబంధంలో మమ్మల్ని స్థిరపరచమని మిమ్మల్ని కూర్చుని జ్ఞానంతో నింపమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 32వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, మోషే కొండ దిగకుండా తడువు చేయడానికి, అంటే కొండ దిగడం ఆలస్యమైందని చెప్పి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే అహరోన్ దగ్గరికి వెళ్ళి, మా ముందర నడవడానికి మాకు ఒక దేవతను చెయ్యి, ఆ ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అని చెప్పి అహరోన్ని ఫోర్స్ చేశారు. ఇన్ని లక్షల మంది ప్రజలు అహరోన్ని ఆ విధంగా ఫోర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా రాళ్లతో కొట్టి చంపుతారే అనుకున్నాడేమో. అతను కూడా మీ పిల్లలకు మీకున్న చెవుపోగుల్ని బంగారాన్ని తీసుకొని రండి అని చెప్తే వాళ్ళందరూ కూడా వాటిని అహరోన్ దగ్గరికి తీసుకొని వచ్చారు. అతను ఏం చేశారంటే దాన్ని అంతటినీ కూడా పొగరుతో, అంటే ఆ రూపాన్ని ఏర్పరచడానికి ఆ బంగారాన్ని కొలిమిలో వేసి ఒక పోత పోసిన దూడలాగా దాన్ని చేశాడు. అప్పుడు అతడు ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని రప్పించినటువంటి మీ దేవుడు ఇదే అని చెప్పి అన్నారు. అహరోన్ అది చూసి ఏం చేశాడంటే బలిపీఠాన్ని కడితే అక్కడ దహన బలులు సమాధాన బలులు వాళ్ళు అర్పించారు. అర్పించి ఇక వాళ్ళు తినడానికి, తాగడానికి, ఆడడానికి, తినుడు, తాగుడు, ఆడడం, డ్యాన్స్ చేయడానికి ఇంకా లేచారు. అసలు వీళ్ళన్న మాటలను మనం ఒకసారి ఆలోచిస్తే, మోషే కొండపైకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ పాళెంలో ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. ప్రజల దగ్గర ఎవరున్నారు? అహరోన్ ఉన్నారు. తర్వాత ఆకాశం నుంచి మన్నా డైలీ వాళ్ళకి ఆహారం అందుతుంది. అక్కడ బండలోంచి నీళ్లు వాళ్ళు డైలీ అందుతున్నాయి. తర్వాత వాళ్ళకి న్యాయాన్ని తీర్చడానికి న్యాయాధిపతులను దేవుడు మోషే కలిసి నియమించారు. ఇంకా వాళ్ళ పాళెంలో వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అరణ్యంలో అద్భుతంగా మేఘస్తంభం ఉంది, అగ్నిస్తంభం ఉంది. అంటే దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు అనడానికి కావాల్సిన సదుపాయాలు, సాధనాలు అన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. మరి ఇంకా మా ముందు నడవడానికి ఓ దూడని చెయ్యి, ఆ మోషే ఏమయ్యాడో తెలియదని ఎలా అంటున్నారు వీళ్ళు? కళ్ళు ఉన్న గుడ్డోళ్ళు అనమాట కదా. ఆయన ఇచ్చే సాధనాలన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. కష్టపడి ఆహారాన్ని పండించుకొని ఏం తినట్లేదు వాళ్ళు. మన్నా కురుస్తుంది, తింటున్నారు. మేఘస్తంభం, అగ్నిస్తంభం ఉంది. అరణ్యంలో వాళ్ళు ఏమి మృగాలకిను సర్పాలకి ఏమి భయపడనక్కర్లేదు. వెలుగ్గా దేవుడే వాళ్ళ మధ్యలో ఉన్నాడు. వాళ్ళకి గొడవలు వస్తే న్యాయాధిపతులు ఉన్నారు. ఇంకా మోషే పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉన్నాడు. అది కూడా దేనికి ఉన్నారంటే వాళ్ళ మధ్య వాళ్ళ దేవుడు నివసించడానికి ఆయన పరిశుద్ధత ప్రకారం, ఆయన నియమం ప్రకారం, నీతి ప్రకారం ప్రత్యక్ష గుడారాన్ని, అంటే దేవుడు తన ప్రజలను దర్శించడానికి, మాట్లాడడానికి, వాళ్ళ మధ్యలో ఒక స్థలాన్ని నిర్మించడానికి, మోషేతో మాట్లాడడానికి ఆయన కొండ మీదకి మోషేని పిలిచారనమాట. పిలిచి ఆయన మోషేతో మాట్లాడుతూనే ఉన్నారు. కింద వీళ్ళు అంటే ఐగుప్తు నుంచి వచ్చారు తప్ప ఐగుప్తు యొక్క ఆలోచనలు, ఆ మనస్తత్వం వాళ్ళని విడిచి పోలేదనమాట. కాబట్టి అన్ని అద్భుతాలు చూశారు. అసలు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తు సైన్యం నుంచి వాళ్ళు తప్పించింది ఆ దూడ కాదు కదా. ఈ 10 తెగుళ్ళ చేత ఫరోకి భయాన్ని పుట్టించి, మీరు వెళ్ళండి మీ దేవుడిని ఆరాధించుకోండి అని చెప్పడానికి భయాన్ని పుట్టించి ఆ తెగుళ్ళు, అంటే వాళ్ళకి చీకటి ఉంటే వీళ్ళకి వెలుగు ఉంది. వాళ్ళ వడగండ్లు వాళ్ళ పశువుల్ని అన్నిటిని నాశనం చేస్తే వీళ్ళ కూర మొక్కలని జోలికి, పశువుల జోలికి రాలి. అంటే ఇంతగా దేవుడు తన శక్తిని వారి మధ్య కనపరిచినప్పుడు వాళ్ళతో మాట్లాడిన వాక్యమైనటువంటి దేవుడా, లేకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి ప్రతిమైనటువంటి దూడ కాదు కదా. అంత త్వరగా వాళ్ళు దేవుని వైపు నుంచి తమ మనసుని తిప్పుకున్నారు. కాబట్టి ఐగుప్తు మనస్తత్వాలు అలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో దేవుడు చేసిన ప్రతిదీ చూస్తూ, అనుభవిస్తూ, దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని పోషణ అన్నీ అనుభవిస్తూ కూడా ఇంకా దేనికో దేవుడు ఎక్కడున్నాడో అన్న ఆలోచనలకి వెళ్ళకుండా మన ఆత్మీయ జీవితాలు, మన దేవునితో సంబంధం విషయంలో చాలా జాగ్రత్తగా అనుదినము కూడా ఆయన సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోవాలన్నమాట. ఇది ఆ రోజు వాళ్ళు అలా చేశారు. ఈరోజు విశ్వాసులైనటువంటి సంఘం కూడా దేవునికి దూరంగా ఉండి ఇలాంటి స్థితిలోకి రాకూడదు. మన ఆత్మీయ జీవితాన్ని మనం జాగ్రత్తగా
కాపాడుకోవాలి. అలాగే 32వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగెళ్ళు, ఐగుప్తు దేశంలోంచి నీవు రప్పించిన ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసినటువంటి దూడను చేసుకొని వారు దానికి సాగిలపడి బల్లర్పించారు. ఓ ఇశ్రాయేలు, ఇదే ఐగుప్తు దేశంలో నుంచి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా అని చెప్పి వారు అంటున్నారు. మరియు యెహోవా ఇట్లా అన్నాడు మోషేతో, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వాళ్ళ మీద మండుతుంది, కాబట్టి నేను వాళ్ళని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తానని ఒక ఆలోచనకి దేవుడు వస్తారు. నేను మీకు వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి అద్భుతంగా అరణ్యంలో వాళ్ళని సంరక్షించి శత్రువుల నుంచి మోషే వాళ్ళ మధ్యలో వాళ్ళ దేవుడు ఉండాలని చెప్పి, తమ పిల్లల మధ్యలో దేవుడు తన వాత్సల్యతతో వాళ్ళ మధ్యలో ఉండాలని చెప్పి ఒక గుడారాన్ని నిర్మించడానికి అతన్ని సేవకుడిని దేవుడు కొండ మీద ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు త్వరగా తమ మనసుల్ని, ఎన్ని అద్భుతాలు చూశారు ఐగుప్తులో, ప్రయాణాలు ఎన్ని చూశారు, అరణ్యంలో అంతమందిని పోషించడం అనేది సామాన్య విషయం కాదు కదా. కాబట్టి కనులారా చూస్తూ కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడి దేవుడు హృదయాన్ని గాయపరిచాడు. కాబట్టి దేవుడు కోపం వాళ్ళ మీద రగులుకున్నప్పుడు ఏం చేశాడంటే మోషేతో అన్నాడు, నేను వీళ్ళందరినీ కాల్చి నీ వంశం నుంచి, నీ నుంచి మళ్ళీ జనాంగాన్ని చేస్తానంటే, అప్పుడు మోషే అంటారనమాట, తన దేవుడైన యెహోవా అను బతిమాలుకున్నారంట ప్రజల పక్షాన. ఏమనంటే, యెహోవా నీ మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశం నుంచి రప్పించిన నీ ప్రజల పైన నీ కోపము మండనేలా, ఆయన కొండల్లో వారిని చంపనట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని చెప్పి ఐగుప్తీయులు ఎలా చెప్పుకోవాలి నాయన, నీ కోపం నుంచి మళ్ళుకొని ప్రజలకు ఈ కీడు చేయకుండా నీవు సంతాపపడాలి. నీ సేవకైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నీవు ఇచ్చిన మాటను బట్టి వాళ్ళ మాటను జ్ఞాపకం చేసుకొని ఆకాశ నక్షత్రాల వలె నీ సంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు కదా, నేను చెప్పి ఆ సమస్త భూమికి మీద కూడా నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని చెప్పి నిరంతరము ఈ భూమికి నీ సంతానం హక్కుదారులుగా ఉంటానని చెప్పావు కదా, దానిని నీవు నెరవేర్చిన ఆయన అని చెప్పి అతడు యెహోవాను తన ప్రజల పక్షాన బ్రతిమలాడుకున్నాడు అనమాట. అప్పుడు దేవుడు ఆ కీడును వాళ్ళ మీదకి రాకుండా సంతాపడ్డాడు మోషే బ్రతిమలాడడం చూసి. నన్నే ఆస్వాదిస్తా అన్నాడుగా, వీళ్ళందరినీ నశం చేస్తా అన్నాడుగా, అలా ఏమీ మోషే మనస్తత్వం లేదు. ఎందుకంటే 40 ఏళ్ళు ఒంటరితనంలో అంతా కూడా సాత్వికుడు అయిపోయాడు. అంతకుముందు అయితే అలాగే అనేవాడేమో ఒక 40 సంవత్సరాల క్రితం అయితే. కానీ ఇప్పుడు మోషే తన అంతగా తన హృదయము త్వరగా భావోద్రేకాలను లోనవ్వక వాటన్నిటి నుంచి కూడా తను సాత్వికమైనటువంటి హృదయం కలిగిన వాడు అయ్యాడు. 15వ వచనం చూస్తే, మోషే శాసనాలు కలిగిన 2 పలకలను తీసుకొని క్రిందకు వచ్చినప్పుడు ఆ పలకలో 2 వైపులా కూడా దేవుడు చేతివ్రాతతో రాసిన రాతలు అనమాట. కాబట్టి ఈ ప్రక్క ఆ ప్రక్క 2 ప్రక్కల కూడా దేవుడు తన చేతితో వాళ్ళ కొరకు ఒక కట్టుబాటును, ఒక ఆజ్ఞలను వాళ్ళ కొరకు అయినా ఒక నియమాన్ని సిద్ధం చేసి ఒక ప్రత్యేకమైన ప్రజలుగా దేవుడి నీతి ఏంటో, పరిశుద్ధత ఏంటో తెలియచెప్పాలి. నా పిల్లలతో నేను మాట్లాడుకోవాలి, వాళ్ళ మధ్యకి వెళ్ళాలి, వాళ్ళకు గుడారం వేసి అక్కడి నుంచి నేను నా ప్రజలతో మాట్లాడాలని ఆయన హృదయంలో ఎంతో ప్రేమ, వాత్సల్యత, నాకు ప్రత్యేకమైనటువంటి నా స్వాస్థ్యం అన్నట్టు ఆయన ఉంటే, వీళ్ళేమో ఆ విధంగా చేసినప్పుడు మోషే దేవుని దగ్గర అయితే బ్రతిమలాడుకొని దేవుని కోపాన్ని అయితే తగ్గించి కిందకు వచ్చారు. కానీ వాళ్ళ చేష్టలు చూస్తే మోషే కూడా ఎలా రెస్పాండ్ అయ్యాడో చూద్దాం. అతడు పాళయానికి సమీపించగా ఆ దూడను వారు నాట్యమాటను చూచి అందుకు మోషే కోపం మండిందంట వాళ్ళ మీద. అతడు కొండ దిగువకు వచ్చి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాను. మరియు వారు చేసినటువంటి ఆ దూడను కాల్చి దాని పొడి చేసి దాని యొక్క బూడిదను నీళ్ళలో కలిపి ఆ నీళ్ళను వాళ్ళకి తాగించారనమాట. నా ఏలినవాడ, నీకు అప్పుడు అహరోన్ అడిగాడు, ఏంటి ఇలా చేయడానికి కారణం ఏంటి అని చెప్పి అహరోన్ అడిగినప్పుడు, నువ్వెందుకు ఇలా చేసావు అంటే, నా ఏలినవాడ, నీ కోపం మండనీయకు, ఈ ప్రజలు దుర్మార్గులు అని చెప్పి నీవు ఎరుగుదువు. వారు మాకు ముందు నడవడానికి ఒక దేవతను చేయమని చెప్పి ఐగుప్తు దేశంలోంచి మమ్మల్ని రప్పించిన మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు, కాబట్టి నాకు ఇలా చేయమని అడిగినప్పుడు మీ దగ్గర బంగారం తీసుకురండి అని చెప్పి నేనే వాళ్ళ బంగారం తీసుకొచ్చినప్పుడు
ఈ విధంగా దూడను చేశానని చెప్పి అందులో పోసినప్పుడు ఆకారం వచ్చిందని చెప్పాడు. అప్పుడు ప్రజలు విచ్చలవిడిగా తిరగడం మోషే చూసి వారి విరోధులతో వాళ్ళ విరోధుల మధ్యలో ఎగతాళి చేయడానికి ఈ విధంగా మీరు చేస్తున్నారని చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా కట్టుబాటు లేకుండా ఉండడాన్ని చూసి తినడానికి, తాగడానికి, డ్యాన్స్ వేయడానికి ఆ దూడ ముందు వాళ్ళ చేయితే ఆ అసహ్యకరమైన వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు మోషే చాలా కోపం వచ్చి ఆ పలకలను విసిరేసి అంతే అతను కోపం రేగినప్పుడు యెహోవా పక్షాన ఉన్నవాళ్ళు యువతలకు రండి అని చెప్పి పిలిచాడనమాట. అంటే వాళ్ళలో కొంచెం భక్తి దేవుని భయం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పక్కకు పిలిచినప్పుడు కొంతమంది లేవీలైన వాళ్ళందరూ కూడా మోషే పక్షానికి దేవుడి పక్షానికి వచ్చారు. మీలో ప్రతివాడు కూడా అక్కడ ఒక ప్రక్షాళన అనేది చేశారు. ఆ టైంలో అక్కడ 3000 మంది కూలిపోయారు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పాపానికి అనమాట. దేవుడు ఏంటో తెలుసుకోవడానికి దేవుడు వాళ్ళని అక్కడ పిలిచారు. కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మనసులో ఉన్నట్టు దేవుడిని ఆలోచిస్తే ఎట్లా కుదురుద్ది? దేవుడు ఆయన ఏంటో మనకు చెప్పాలి. లేకపోతే భూమి ఆకాశాలు ఎంత భయంకరమైనవి, ఈ పంచభూతాలు ఎంత భయంకరమైనవి, వాటిని చేసిన వాక్యమైనటువంటి దేవుణ్ణి చూడడం అంత సాధ్యమా? ఆయనకి మనం అంత ఈజీగా ఇలా ఉంటాడు అని చెప్పగలమా కదా? ఆయన శక్తిని చూశారు. ఫరో ఎదుట ఎలాగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారో చూశారు. ఐగుప్తులో ఫరో గర్వాన్ని ఎలా అణిచారో చూశారు. ఇన్ని చూసిన తర్వాత కూడా అంత ఈజీగా వాళ్ళు తిరుగుబాటు చేయడం అనేది దేవుడికి మోషేకి కూడా బాధ కలిగించినటువంటి విషయం అనమాట. కాబట్టి మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపం చేశారు కాబట్టి యెహోవా యొద్దకు కొండెక్కి మళ్ళీ వెళ్ళాలి. ఒకవేళ మీ పాపానికి ప్రాయశ్చిత్తము చేయగలనేమో అన్నారు. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును పరిహరించితివి. సరే లేని ఎడల నీవు రాసినటువంటి జీవగ్రంథంలోంచి నా పేరు తీసివేయి. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని పేరే నేను గ్రంథంలోంచి తుడిచివేస్తాను. కానీ నీవు వెళ్ళి నేను నీతో చెప్పింది వాళ్ళకి చెప్పు. ఎవరు పాపం చేస్తే వాళ్ళ పేరే జీవగ్రంథంలోంచి తీస్తాను తప్ప వాళ్ళు పాపం చేస్తే నీ పేరు నేను తీయనని చెప్పి అంటారు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నేను వచ్చు దినమున వారి పాపము అంటే వారి మీదకే రప్పిస్తాను అని చెప్పి మోషేతో చెప్పినప్పుడు అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారి మీద బాధపడ్డారు. ఇది 32వ అధ్యాయంలో మనం చూసింది. 33లోకి వస్తే మరియు మోషేతో దేవుడు ఎలా అన్నారు ఏంటంటే నీవు ఐగుప్తులోంచి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసినటువంటి నీ సంతానానికి నేను నీకు ఇచ్చేదనని చెప్పిన పాలుతేనులు ప్రవహించే దేశానికి లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులు, అమోరీయులు, పెరిజీలు అనేటువంటి హిత్తీలు, హివ్వీలు అనేటటువంటి వంశాలను అక్కడ నుంచి వెళ్ళగొడతాను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో ఒకవేళ మీ అవిధేయతలను చూసి మీ పాపాన్ని చూసి ఒకవేళ మీరు లోబడిన నల్లని ప్రజలు కాబట్టి నేను మిమ్మల్ని సంహరిస్తానేమో అని చెప్పి మోషేతో చెప్పినప్పుడు ప్రజలు ఆ వార్త విని దుఃఖపడి ఎవడో కూడా ఆ రోజు ఇంకా అలంకరించుకోలేదు, ఆభరణాలు తీసుకోలేదు, ఆనందంగా లేరు. యెహోవా మోషేతో ఇట్లా అన్నారనమాట, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడిన నల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమునకు వచ్చిన మిమ్మును నిర్మూలన చేసేదని కనుక మిమ్మును ఏం చేయాలో అది నాకు తెలిసే వరకు నేను ఆలోచించుకునే వరకు మీ ఆభరణాలు తీసేయండి అన్నారు. కాబట్టి ఇశ్రాయేలులు హోరేబు కొండ దగ్గర అక్కడ ఆభరణాలు తీశారు. కాబట్టి దేవుడు తన వాత్సల్యతను తన ప్రజల ఎడల చూపించి ఆయన ఎంతో తన ప్రజల పట్ల ప్రీతి గలవాడుగా ఉన్నాడు. కానీ అదే సమయంలో వారిలో అవిధేయత పాపాన్ని మాత్రం కూడా ఎంత మాత్రం కూడా ఆయన సహించలేకపోయాడు. వారితో కలిసి వారి నడుమున ఆయన ఉండలేకపోయాడు అనమాట. అంటే వాళ్ళకి దేవుడికి మధ్యలో వారి యొక్క లోబడే నల్లని స్థితి, మాట వినని స్థితి, అవిధేయత దేవుడికి వాళ్ళకి మధ్యలో అడ్డుగా ఉంది. కాబట్టి మోషే కూడా ఏం చేస్తారంటే దేవుడు నివసించి ఆ గుడారాన్ని తీసుకెళ్ళి పాళయానికి కొంచెం దూరంగా వేస్తే ఎవరైనా యెహోవా పక్షాన ఉన్న వాళ్ళు యెహోవాను ఆరాధించే ప్రతివాడు వెళ్ళి కూడా వాళ్ళు ఉన్నటువంటి ఆ సమూహానికి పాళయానికి అవతల ఆయన ఆరాధించేవాళ్ళు అక్కడికి వెళ్ళి దేవునికి నమస్కారం చేసి వచ్చేవాళ్ళు. మోషే ఆ యొక్క గుడారంలోనికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా లేచి తమ గుడార ద్వారాన
నిలిచేవాడు. ఆ గుడారంలో మోషే వెళ్ళిన వెంటనే మేఘస్తంభం గుడారపు ద్వారం దగ్గరకు వచ్చేది. అంటే వాళ్ళ దేవుడు వాళ్ళ ప్రజల మధ్యలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే భయంకరుడుగా లేడు, వాళ్ళు నశించేటట్లుగా లేడు. వాళ్ళతో ఆ మేఘంలో నుంచి ఆ గుడారంలో వాళ్ళ శబ్దాన్నే వినడానికి వాళ్ళకి కష్టంగా ఉంది. మోషేయే వినగలిగాడు అనమాట. కాబట్టి ఆ విధంగా ఆయన చేసే క్రియలన్నీ వాళ్ళ చుట్టూతో ఉన్నాయి. అంతగా వాళ్ళని ఆయన ప్రొటెక్ట్ చేశాడు, అంతగా వాళ్ళని పోషించాడు, అంతగా వాళ్ళని ఆయన సంరక్షించారు. కాబట్టి చివరికి దేవుడు అన్నారు, సరే మీకు నేను కానాన్ని ఇస్తానని చెప్పాను కదా, మీరు వెళ్ళిపోండి, అక్కడున్న శత్రువులను నా దూతను పంపించి వాళ్ళని పారదోలి ఆ దేశాన్ని మీకు ఇస్తాను, మీరే వెళ్ళండి. ఒకవేళ నేను కానీ మీతో ఆ దేశానికి కానీ వస్తే మీరు తిరుగుబాటు చేసే ప్రజలు, లోబడిన ప్రజలు కాబట్టి ఒకవేళ నేను మిమ్మల్ని సంహరిస్తానేమో, అంటే ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన కోపాన్ని బట్టి, వాళ్ళ అవిధేయతను, వాళ్ళ పాపాన్ని ఒకవేళ చూడలేక, పాపాన్ని చూడని కన్నులు కలిగిన ఆ దేవుడు ఒకళ్ళు నేను సంహరిస్తానేమో, కాబట్టి నేను రాను, మీరు వెళ్ళండి, మీకు ఇస్తానని చెప్పాను కదా అంటే ఆ మోషే అస్సలు ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటే, మీకు మీకు కావాల్సినవి అంటే ఇప్పుడు మనం అడుగుతాం కదా చాలాసార్లు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఎందుకు ఇవ్వు, అట్లా అడుగుతూ ఉంటా. అంటే ఇస్తాడు దేవుడు, ఇచ్చేయన్నీ ఇస్తాడు. కానీ వాటన్నిటికంటే దేవుడే మనకు చాలా ప్రాముఖ్యం. ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన సన్నిధి, ఆయన ఆదరణ, ఇవన్నీ చాలా ముఖ్యం. అంటే ఒక దేవుడు తన ప్రజలతో ఎలా వ్యవహరిస్తాడో ఈ వచనాల్లో చూడొచ్చు. ఒక సేవకుడు మాట్లాడినప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అంటే దేవుడు ఎలాంటి వాడో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో మిగిలిన దాన్ని రేపు ఎపిసోడ్లో చూద్దాం. ఇవి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో కూడా ఇలా దేవునికి లోబడని విషయాలు, దేవుడు మన మధ్యలో ఉండలేని విషయాలు, మనతో ఆయన సంచరించలేని విషయాలు ఏం మనలో ఉంటే అవి తీసుకొని దేవుడు మనం అన్యోన్య సంబంధాన్ని కొనసాగించడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించిన గాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపు చేసి, నీవు మా మధ్య నిలవలేని కార్యాలు ఏవి మా హృదయాల్లో ఏ అవిధేయతలు ఉన్నాయని వాటన్నిటిని నేను తొలగించి పూర్ణ విశ్వాసంతో నేను వెంబడించడానికి పరిశుద్ధపరచ దేవా మరి యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.